అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ గోదావరి అమ్మాయి పద్దు. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే మొదలు పెట్టేస్తున్నానండి. ఈ వీడియో వచ్చి సోమవారం రోజున నేను స్వామికి అభిషేకం చేసుకున్న వీడియో. ఒక్కొక్కసారి నాకు వీలు పడిందంటే స్వామికి అభిషేకం చాలా బాగా చేసుకుంటా, అన్నీ ఏర్పాటు చేసుకుని. సో ఎలా చేసుకుంటాను అనే విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను ఇవాళ. సో ఏ పూజ చేసుకున్నా సరే ముందు పూజా మందిరం అనేది నీట్గా ఉండేది లేదా అనేది నేను చూసుకుంటా అండి. పూజా మందిరం అంతా కూడా నీట్గా పెట్టేసుకొని అన్ని చోట్ల కూడా పువ్వులు కూడా పెట్టేశాను. పువ్వులు కూడా పెట్టేసి ఇంకా దీపారాధన కోసం ఇలాగా దీపారాధన కుందులు అయితే ఏర్పాటు చేసుకుంటున్నా. ఎక్కడొక చిన్న విషయం అండి, దీపారాధన కుందులకి నేను అప్పటికప్పుడు బొట్టు పెట్టిన దీపం వెలిగించిన తర్వాత మళ్ళీ కుంకుమ బొట్టు అయితే పెడతానండి. అప్పుడే మనం దీపారాధనకి ఫలితం అనేది ఉంటుంది. ఇక శివయ్యను కూడా చక్కగా ఇలాగా వాష్ చేసి పెట్టేసుకొని మళ్ళీ గంధము కుంకుమ బొట్లు అయితే పెడుతున్నా. తర్వాత వినాయకుడికి పూజ చేసుకోవాలి కదండి. నా దగ్గర లక్ష్మీదేవి వినాయకుడు కలిపి ఒకే ప్లేట్లో ఉంటారనమాట. ఇంకా వినాయకుడికి లక్ష్మీదేవికి కూడా ఇలాగా కుంకుమ గంధము బొట్లు అయితే పెట్టుకొని ముందు దీపారాధన అయితే చేసుకుంటానండి. దీపారాధన మనము ఏకహారతితో చేసుకోవాలని అంటారు కదా. నా దగ్గర ఏకహారతి ఉద్ధరణ అయితే లేదు. నేను ఏం చేస్తానంటే అగరబత్తితో కానీ లేకపోతే మనం కర్పూర హారతి ఇచ్చుకునే దాంతో కానీ అలా ఏర్పాటు చేసుకుంటా. సో అగరబత్తితో కూడా వెలిగించకూడదని నేనైతే విన్నానండి. అది ఎంతవరకు కరెక్టో తెలీదు. సో దీపారాధన అయితే అగరబత్తితోనే వెలిగించాను. నేను చెప్తున్నా కదండి, నేను చేస్తున్న పూజలో ఏమన్నా లోటుపాట్లు ఉంటే నాకు తెలియజేస్తారని అనుకుంటున్నా. నేను చేసుకునే పూజా విధానం నాకు వచ్చినట్లుగా నేను చేసుకుంటున్నా. తెలిసి కానీ తెలియక కానీ ఏమన్నా తప్పులు చేస్తే ఉంటే కనుక నాకు కామెంట్లో తెలియజేస్తే నేను సెర్చ్ చేసుకుంటానండి. ఇంకా దీపారాధన వెలిగించుకున్నాను. దీపారాధన రెండింటికి కూడా నేను దీపం వెలిగించుకున్న తర్వాత మళ్ళీ పువ్వులు అక్షింతలు పెట్టి బొట్టు పెట్టి దీపలక్ష్మి నమోస్తుతే అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని పూజా కార్యక్రమం అనేది నేను మొదలు పెట్టుకుంటానండి. ముందు మనం దీపారాధన వెలిగించుకునేటప్పుడు నేల మీద కానీ ఒక చాప వేసుకొని నేల మీద కానీ లేకపోతే మేము కింద కూర్చోలేము అనుకుంటే కనుక స్టూల్ కానీ వేసుకొని నేను కూర్చుంటా. నేనైతే స్టూల్ వేసుకొని కూర్చుంటా, నేను కింద కూర్చోలేనండి. అలా దీపారాధన వెలిగించిన తర్వాత పువ్వులు అక్షింతలు తప్పనిసరిగా దీపారాధన కుందుల దగ్గర పెట్టుకోవాలి. దీపం మనకి సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపం అండి. అందుకని ఇవన్నీ చేసుకున్న తర్వాత వినాయకుడికి పూజ చేసుకుంటున్నా. ఇంకా ప్రతిరోజు నిత్య పూజ ఉంటుంది కాబట్టి మా ఇంట్లో నేను పసుపు గణపతిని అయితే చేయనండి. ప్రత్యేకమైన పూజలు చేసుకున్న రోజు మాత్రమే పసుపు గణపతిని చేస్తాను. లేకపోతే ఇలాగ వినాయకుడి విగ్రహం దగ్గర మాత్రం ఖచ్చితంగా పూజ చేసుకొని స్వామికి పటికి బెల్లం నైవేద్యంగా పెట్టి పూజ అయితే చేసుకుంటా. తర్వాత ఆ రోజు ఏ దేవుడికి మనం పూజ చేసుకోవాలా ఆ పూజ మామూలుగానైతే చేసుకుంటా. వినాయకుడిని తలవడం అయితే మానానండి. స్వామివారికి 11 సార్లు గం గణపతి నమః అనేసి అక్షంతలు వేసుకొని నమస్కారం చేసుకొని స్వామివారికి పటికి బెల్లం నైవేద్యంగా చూపించి ధూపం వేసి హారతి ఇచ్చి పూజా కార్యక్రమం అంతా ముగించుకున్నానండి. వినాయకుడి దగ్గర పూజ ముగించుకున్నాను. నాకు మంత్రాలు రావు, ఏమీ రావు, చూసైతే చదువుకోగలనండి. చదువుతూ పూజ చేయాలంటే నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందుకని మనసులో గం గణపతి నమః అని చెప్పి నమస్కారం అయితే చేసుకుంటా అనమాట. అలా నిత్య పూజలో వినాయకుడిని అయితే పూజించుకుంటాను. ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇంకా శివయ్యని అభిషేకం కోసం ఇలాగ ఒక ప్లేట్ అయితే ఏర్పాటు చేసుకున్నాను. నా దగ్గర ఉండే శివయ్య చాలా చిన్న శివయ్య అండి. రుద్రాక్షలు అయితే మేము విజయవాడ వెళ్ళినప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చి గుప్పుడు రుద్రాక్షలు పట్టుకొచ్చి నా చేతిలో పోసి నీకు మంచి జరుగుద్ది తీసుకోమ్మా అని చెప్పి ఇచ్చారనమాట. ఆ రుద్రాక్షల్లో 4 రుద్రాక్షలు మాత్రమే అందరికీ పంచానండి. 4 రుద్రాక్షలు మాత్రమే మా ఇంట్లో ఉంచుకున్నా. ఇంకొక రుద్రాక్ష మా ఇంటికి ఒక అఘోరి వచ్చారు. ఆయన నా చేతిలో పెట్టి నీకు అంత శుభం కలుగుతుందని చెప్పేసి వెళ్ళారనమాట. ఆ రుద్రాక్ష ఒకటి ఇలాగ శివయ్య దగ్గర ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా అభిషేక ద్రవ్యాలండి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, తేనె, స్వామివారికి ఎంతో ఇష్టమైన విభూది నీళ్ళల్లో కలిపి ఇలాగా పలుచగా చేసుకున్నాను. తర్వాత గంధము, ఇవి స్వామివారి అభిషేకానికి ఏర్పాటు చేసుకున్నా.
పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనె ఇవి 5 ద్రవ్యాలు కూడా మనకి పంచామృతాలండి. అంటే స్వామివారికి నేను పంచామృతాలతో అభిషేకాన్ని ఏర్పాటు చేసుకుంటున్నా. ఇలాగా ఎప్పుడన్నా నాకు వీలు కుదిరిందంటే కనుక ఈ ద్రవ్యాలు ఏర్పాటు చేసుకొని స్వామివారికి చాలా మనస్ఫూర్తిగా తృప్తిగా అభిషేకం అనేది నిర్వహించుకుంటానండి. కుదరలేనప్పుడు ఆవు పాలతో కానీ, నీళ్ళతో కానీ, కొబ్బరి నీళ్ళతో కానీ అభిషేకం చేసుకుంటా. వీలు పడినప్పుడు మాత్రం ఇలా ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకుంటా. ఇంకా స్వామివారిని అయితే ఇక్కడ పెట్టేసుకున్నా కదండి. చక్కగా అలంకరణ కోసం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో నీళ్లు వేసి ఇలా పువ్వులు పెట్టి ఆ పైన మనకి శివయ్య ప్రతిమ అంటే ఆ ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని అందులో శివయ్యని పెట్టుకున్నా. ఇలాగ పువ్వులకి తొడుమలు తీసేసి స్వామివారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకుంటున్నా. గుళ్ళో పంతులు గారు చేసినట్లుగా మనం చేయలేం కదండి. సో నాకు తెలీదు, కానీ చేసుకోవాలన్న ఒక ఆతృత, ఆ భక్తి అనేది నాకైతే ఉండింది. అందుకని చెప్పేసి నాకు వచ్చిన రీతిలోనే నేను చేసుకుంటున్నా. ఈ పూజ చేసుకున్నంతసేపు నేను ఏ మంత్రాలు చదువుకోవాలి ఏంటి అనేది పక్కన పెడితే నేను ఒకటే మంత్రం అనుకుంటాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని చెప్పేసి జపించుకుంటూ నేను పూజ కార్యక్రమం అనేది చేసుకుంటాను. మనం పంతులుగా చదివినట్లుగా చదవలేం కాబట్టి, పుస్తకం చూస్తూ కూడా చేయలేం కాబట్టి ఈ రకంగా అయితే చేసుకుంటానండి. ఇలాగ స్వామివారికి పువ్వులు అయితే పెట్టుకున్నాను. పువ్వులు కూడా పెట్టుకొని స్వామివారికి ఫస్ట్ అభిషేకం ఎలా అంటే మంచి నీరు తీసుకొని అందులో ఒక పువ్వు, 2 అక్షంతలు వేసి అందులో గంగాదేవిని ఆహ్వానం చేసి గంగేచ యమునేచ సింధు కావేరి జలసం సన్నిధం కురు గంగా 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 అనుకుంటూ ఆ గంగమ్మ తల్లిని ఆ నీళ్ళలోకి ఆహ్వానం చేసుకొని ఆ జలంతో స్వామివారికి ముందు అభిషేకం చేసుకుంటున్నా. ఇలా ఉద్దరణతో వేస్తున్నా. అంటే చాలా చిన్న ఆసనం కదండి, నీళ్ళు అనేవి ఎక్కువ పోసినా కానీ అక్కడంతా కారిపోతుంది. అలా కొంచెం నీళ్ళు పోసిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఆవు పాలు వేసుకుంటున్నా. ఆవు పాలు వేసిన తర్వాత ఆవు నెయ్యి కూడా సిద్ధం చేసుకున్నానండి. నేను ఆవు నెయ్యి కూడా వేసుకుంటున్నా. ఆవుకు సంబంధించిన వాటితో వేస్తేనే పంచామృతాలు అవుతాయండి, అదొక్కటి గమనించుకోండి. తర్వాత పంచదార, ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న 5 ద్రవ్యాలు కూడా అండి స్వామివారికి అభిషేకం కింద వేసుకుంటున్నా. ఇవి వేసిన తర్వాత తేనె వేస్తున్నా. ఆవు నెయ్యి కూడా వేసానండి. ఇలా 5 వేసుకున్న తర్వాత అక్కడికి మనకి పంచామృత స్నానం అవుతుంది. తర్వాత స్వామివారికి ఉంటే మీ దగ్గర కొబ్బరి బండు ఉంటే కనుక కొబ్బరి బండు వాటర్తో వేయచ్చు. లేదంటే మీరు నైవేద్యం పెట్టడానికి రెడీ చేసుకుని కొబ్బరికాయ ఉంటుంది కదా, ఆ కొబ్బరికాయ నీళ్ళతో కూడా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చండి. తర్వాత ఆ కొబ్బరికాయని మీరు నైవేద్యంగా కూడా పెట్టచ్చు. ఇలాగ నేను కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళతో కూడా స్వామివారికి అభిషేకం చేసుకుంటున్నా. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొబ్బరి నీళ్ళు అయితే వేసుకోవాలండి. సో ఇలాగా ఇక్కడికి మనకి అభిషేకం అయిందండి. తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన విభూది గంధం కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేస్తున్నానండి. ఇలా నీళ్ళల్లో కలిపి వేసుకుంటే చక్కగా బాగుంటుంది. మనము చేతితో కూడా వేసుకోవచ్చు. ఇలా కూడా నేను వేస్తాను. ఈ పూజలో ఏమన్నా లోటుపాట్లు ఉంటే నాకు తప్పనిసరిగా తెలియచేయండి. తెలియని విషయాలు ఏమన్నా ఉంటే చెప్పమని నేను అడుగుతున్నా. ఇది చేశాను నేను, ఇది కరెక్ట్ అని నేనైతే అనను. నాకు వచ్చిన విధంగా మాత్రమే నేను అభిషేకం చేసుకుంటున్నా. దీంట్లో ఎవరు పేర్లు పెట్టాలని కాదు, తెలియని విషయం అంటే తెలియచేస్తారని చెప్పి అనుకుంటున్నా. గంధం కూడా నేను వేసిన తర్వాత మంచి నీళ్ళతో ఒకసారి స్వామివారిని శుద్ధి చేసుకుంటున్నా. ఇదేనండి నేను చేసుకునే అభిషేకం పద్ధతి. ఇంతకన్నా మించి ఎక్కువగా చేయటం అనేది నాకు రాలేదు. వచ్చినంత విధంగా మాత్రం చేసుకుంటున్నా. ఈ విధంగా కూడా అభిషేకం చేసుకుంటున్నాను అంటే కనుక గుడిలో అభిషేకం చేసేటప్పుడు చూసుకుంటాను కాబట్టి ఇలా అన్న మాత్రం తెలిసిందండి. ఇంకొకటి నేను ఒకటే మూలమంత్రం స్వామివారికి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ చేసుకుంటా. ఇలా అభిషేకం అంతా అయిన తర్వాత స్వామివారికి సంప్రోక్షణ చేసుకుని మళ్ళీ కుంకుమ గంధము బొట్లు పెట్టుకొని ఆ నీళ్ళు ఒకసారి మన శిరస్సు మీద చల్లుకుంటే మనకి కూడా శుద్ధి అవుతుందండి. మన ఇంట్లో వాళ్ళకి కూడా ఈ నీళ్లు తీర్థంగా కూడా ఇవ్వచ్చు. ఆ తర్వాత మొత్తం అంతా కూడా ఒక పచ్చని మొక్క తీసుకొని ఆ తీర్థం అంతా కూడా పచ్చని మొక్క మొదట్లో వేసేస్తాను అనమాట. ఎవరు కాళ్ళతో తొక్కని ప్రదేశం చూసుకొని వేస్తానండి. మంచి కుండీ చూసుకొని వేసుకుంటా అనమాట. ఇంకా అభిషేకం అయిన తర్వాత స్వామివారిని మళ్ళీ యథాస్థానంలో పెట్టేసి ఆ పీట అంతా కూడా శుభ్రం చేసుకుని స్వామివారిని పూజ మందిరంలో పెట్టేసుకున్నాను.
పూజా మందిరంలో పెట్టుకొని పువ్వులతో అలంకరించుకుంటున్నా. అంటారు కదండి, వస్త్రం, యజ్ఞోపవేతం, పుష్పం, పత్రం సమర్పయామి అని అంటారు కదా. ఇంకా పువ్వులతోనే అన్నీ పెట్టుకొని నేను అవన్నీ చెప్పుకొని స్వామివారివి అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదండి, ఆ అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ స్వామివారికి ఇలాగా పూలతో మొత్తం పుష్పార్చన అయితే చేసుకుంటా. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటూ చదువుకుంటూ చాలా అంటే చాలా ప్రశాంతంగా స్వామివారి పూజ అయితే నేను చేసుకుంటున్నానండి. ఈ పూజ చేసుకుంటున్న ఆ సమయంలో నాకు చుట్టుపక్కల ఎటువంటి శబ్దాలు కానీ, ఎటువంటి అరుపులు కేకలు కానీ లేని టైం అయితే నేను చూసుకుంటా. చెప్తున్నా కదండి, నాకు ఒక టైం అంటూ కుదిరిద్ది అని అనుకున్న టైంలో మాత్రమే స్వామివారికి ఇంత ప్రశాంతంగా నేను అభిషేకం అయితే చేసుకుంటా. లేదు మాకు బాగా పొద్దెక్కిన తర్వాత పూజ చేసుకుంటున్నాను అంటే కనుక ఏవో ఒక కేకలు మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇంకా ఆ టైంలో చేసుకునే ఆ అభిషేకం నా బుర్రకైతే అస్సలు ఎక్కదనమాట. స్వామివారిని పూజించుకుంటున్నాను అంటే చాలా మనశ్శాంతిగా పూజ చేసుకోవాలని నాకు అనిపిస్తుంది. ఇంట్లో శివలింగం ఉండకూడదా అనేసి చాలామంది అన్నారు. కాకపోతే నిత్యదీపారాధన ఉంటుంది కాబట్టి మనం కనీసం ఉద్దరణితో మంచిని జలం ఇన్నైనా సరే సమర్పించుకోవచ్చు అని చెప్పి ఒక పెద్ద మనిషి నాకు సలహా ఇచ్చారు. గుళ్ళో పంతులు గారిని కూడా అడిగితే వారు కూడా నాకు సలహా ఇచ్చారనమాట. ఇంకా అలాగా నేను కార్తీక మాసం నుంచి శివయ్యని అయితే పూజ చేసుకుంటున్నా. ఇంకా అలాగ పుష్పార్చన అంతా చేసుకున్న తర్వాత అండి, సతనామాలతో పూజ చేసుకున్నాక స్వామివారికి ధూపం సమర్పించుకుంటున్నాను. ఇలా ధూపం సమర్పించుకున్న తర్వాత మనం కొబ్బరి నీళ్లు వేసాం కదండి అభిషేకంలో, ఆ కొబ్బరి చెక్కల్నే నేను నైవేద్యంగా పెడుతున్నా. తర్వాత అరటిపళ్ళు కూడా నైవేద్యంగా పెట్టుకుంటున్నా. స్వామివారికి ఇటువంటి నైవేద్యాలే మనం ఇంట్లో పెట్టుకోగలుగుతామండి. ఇంట్లో మనం రెడీ చేసిన పదార్థాలు మనం స్వామివారికి పెట్టకూడదు అని అన్నారు. ఇంకా పళ్ళు పాలు ఇవి మాత్రమే స్వామివారికి అభిషేకం అంటారు అని చెప్పి అరటిపళ్ళు కొబ్బరికాయ మాత్రమే అభిషేకం స్వామివారికి నైవేద్యంగా పెట్టి 5 సార్లు స్వామివారికి నైవేద్యం చూపించి మళ్ళీ నీళ్ళు చుక్క చూపించి స్వామివారికి తాంబూలం కూడా సమర్పించి హారతి అయితే సమర్పించానండి. ఆనంద కర్పూర నీరాజన సమర్పయామి అని చెప్పేసి స్వామివారికి హారతి ఇచ్చేస్తాను. ఇలా ఇంతవరకు నేనైతే స్వామివారికి అభిషేకం చేసుకొని పూజ అయితే చేసుకుంటా. సో ఎలా అనిపించిందండి నేను అభిషేకం చేసుకునే విధానం? మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. దీంట్లో నేను ఏమైనా లోటుపాట్లు చేస్తూ ఉంటే కనుక మీరు నాకు తప్పకుండా చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. అంతే తప్ప రాని పూజలు చేసేసి నేను ఏదో చేయాలని అయితే కాదండి. తెలియని విషయం అంటే చెప్పాలని మాత్రమే నేను అడుగుతున్నాను. ఇంకా నేను ఇంట్లో పూజ చేసుకునే విధానము, మా ఇంట్లో ఉండే శివయ్యను అన్నీ మీకు చూపించా కదా. వీడియోకి మంచి కామెంట్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను. వీలైనప్పుడల్లా ఇలాగా అభిషేకం చేసుకుంటూ ఉంటానండి. ప్రతి వీడియోలోనూ మీకు షేర్ చేస్తూ ఉంటాను. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ముందు చాలానే వస్తూ ఉంటాయండి. డివోషనల్ వీడియోస్ కానీ, తర్వాత సమ్మర్ స్పెషల్ వీడియోస్ కానీ, పప్పీస్తో కానీ, డైలీ రొటీన్తో కానీ నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్రతిరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. నేను కోరుకునేది ఒక్కటే, నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసేటప్పుడు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, కామెంట్ కూడా పెట్టండి. అప్పుడే కదండి నేను చేసిన వీడియో మీకు నచ్చింది లేనిది అనేది నాకు తెలుస్తుంది. డిస్లైక్ చేస్తున్న వాళ్ళకి మాత్రం ఒక చిన్న విన్నపం, నన్ను డిస్లైక్ చేసి ఎంత కిందకి లాగుదామని మీరు చూసినా, ఇవాళ నేను కిందకు ఉండినా కానీ రేపు అన్న రోజు నాడు నేను వస్తా పైకి. అంతే తప్ప మీరు కిందకి లాగినంత మాత్రాన నేనేమి కూలబడిపోను, నేనేమి బెదరను కూడా. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి. అంతవరకు అందరికీ సెలవు. నమస్తే, బాయ్.